హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే శ్రీరామనవమి రోజు వీడియో, లాంగ్ వీడియో, ప్లీజ్ వాచ్ చేయండి. శ్రీరామనవమి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మన సైడ్ అయితే మంచిగా పానకము, ఇంకా దేవుడి కళ్యాణం, గుడులకు వెళ్ళటం, నైట్ అంతా అక్కడే ఉంటాం, చాలా బాగా అనిపిస్తుంది. కానీ జమ్మూ సైడ్ అయితే కళ్యాణం, ఇంకా పానకాలు ఇలాంటివి అయితే ఏమీ లేవు. గుడిలో అయితే మంచిగా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే భజనలు ఆ విధంగా చేసి తర్వాత అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు మందిర్లోనే. ఇక నేనైతే ఆ రోజు పొద్దున్నే లేసి మంచిగా దేవుడికి హారతి ఇచ్చేసి పిల్లలిద్దరిని కూడా మంచిగా తయారు చేసి మా వారు డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్ళిపోయారు. నేనైతే ఇగో దేవుడికి మంచిగా ఇంట్లో ఒక్కదాన్నే పూజ చేసుకుంటున్నా. ఇంకా మా పిల్లలిద్దరు అయితే జమ్మూ సైడ్ ఏంటంటే ఏ పెద్ద ఫెస్టివల్ అయినా ఇంక ఇప్పుడు నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కదా. పిల్లలైతే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా వాళ్ళకైతే పూజ చేసుకుంటూ ఉంటారు. ఇటు సైడ్ అయితే 11 మంది లేదా 9 మంది చిన్న పిల్లలనైతే తీసుకెళ్ళి మంచిగా వాళ్ళకి పూజ చేసుకొని వాళ్ళకి కాళ్ళకి ఆశీర్వాదం తీసుకొని చాలా బాగా చేస్తారు. ఇటు సైడ్ చిన్న పిల్లలంటే దేవుళ్ళతో సమానం అని చెప్పేసి ఆ విధంగా చిన్న పిల్లలకి ఎక్కువ పూజలు చేసుకుంటారు దసరా టైం అప్పుడు. ఇప్పుడు ఇంకా నవరాత్రులప్పుడు అయితే ఈ విధంగా చేస్తారు. ఇక వాళ్ళకైతే తీసుకెళ్ళి మంచిగా హారతి ఇచ్చి ఇంకా పూజ చేసుకొని వాళ్ళకి నచ్చే విధంగా ఇగో ఇట్లా గిఫ్ట్స్ అయితే ఇస్తారు. ఇక్కడున్న గిఫ్ట్స్ అన్నీ మా పిల్లలిద్దరికి వచ్చినాయి ఆ రోజు. మంచిగా వాళ్ళకి పోగానే తల మీద క్లాత్ ఏసి మంచిగా వాళ్ళకి హారతి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కాళ్ళకి పారాని రాసి చాలా బాగా చేస్తారు. ఇక ఇప్పుడు వచ్చిన బాక్సులు ఇంకా ఈ ప్లేట్స్ అయితే వాళ్ళకి పోగానే తినటానికి కూడా అక్కడ ప్రసాదాలు పెడతారు. ఆ ప్రసాదాలు పెట్టేటప్పుడు కూడా కొత్త ప్లేట్‌లోనే పెట్టేసి ఆహ్, తినమని చెప్తారు. అందరి ఇళ్లల్లో తినలేరు గదా పిల్లలు. మాక్సిమం చాలా మందిరైతే అలానే చేసుకుంటూ ఉంటారు. అందరి ఇళ్లల్లో తినలేరు కాబట్టి ఆ ప్లేట్‌లోనే ఇంకా ఇంకొన్ని గిఫ్ట్స్ ఒక రూ. 11 డబ్బులు, ఇంకా పండ్లు, ఇంకా ఇగో ఇక్కడ ప్లేట్‌లో ఉన్న విధంగా పలహారాలైతే పెట్టి ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఇగో ఈ క్లాతులైతే తల మీద కప్పుతారు. కొంతమందిరైతే ఇగో నాప్కిన్స్ కూడా తల మీదేస్తారు. పిల్లలకి నచ్చే విధంగా పెన్సిల్, ఎరేజర్స్, ఇంకా పెన్స్, ఇంకొచ్చావు హెయిర్ బ్యాండ్స్ వాళ్ళకి యూజ్‌ఫుల్ అయ్యే విధంగా అయితే వాళ్ళు సంతోషపడే విధంగా ఆ విధంగా ఇస్తూ ఉంటారనమాట. బిస్కెట్స్, చాక్లెట్స్ ఇగ ఇక్కడున్న ఐటెమ్స్ అన్నీ అయితే మా పిల్లలిద్దరికొచ్చినాయి. మా పిల్లలిద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నారు అవన్నీ అయితే చూసి. అలా వచ్చిన వాళ్ళు పిల్లలు హ్యాపీగా ఉంటే మంచి దేవుళ్ళు గూడా హ్యాపీగా ఉన్నట్టని ఫీల్ అయితారాళ్ళు. మంచిగా ఇటు సైడ్ జమ్మూ సైడ్ అయితే ఆడపిల్లలకి చాలా వాల్యూ ఇస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆడపిల్లలు కనిపియంగానే మంచిగా వాళ్ళ దగ్గరైతే ఇట్లా కాళ్ళకు మొక్కి ఎంతో కొంత వాళ్ళకైతే డబ్బులిస్తూ ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి జమ్మూ సైడ్ అయితే ఈ విధంగా జరుగుతుంది. మేమెప్పుడైనా గుడికెళ్ళినప్పుడు పిల్లలు కనిపియకున్నా ఎంత పెద్దవాళ్ళైనా వచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్ళకి ఒక రూ. 10 గానీ, ఒక రూ. 20 గానీ ఎంతో కొంత అయితే డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ విధంగా అయితే జమ్మూ సైడ్ చేస్తారు. ఇగ మంచిగా మా పిల్లలిద్దరికైతే చాలానే గిఫ్ట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడైతే మా పిల్లలిద్దరి కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. తర్వాత వాళ్ళిద్దరైతే బయటికెళ్ళిపోయి ఆడుకున్నారు. ఇక మేమైతే తర్వాత మందిర్‌కెళ్ళాము. మందిర్‌కెళ్ళి మంచిగా రాముడినైతే దర్శనం చేసుకున్నాము. మా వారైతే డ్యూటీ నుంచి వచ్చాక ఇద్దరం కలిసైతే మంచిగా మందిర్‌కెళ్ళి ఇగో దేవుడినైతే దండం పెట్టుకొని మందిర్‌లోనే భోజనాలు కాబట్టి అక్కడే భోజనం చేసామనమాట. ఇదైతే మందిర్‌లోనున్న రాధాకృష్ణుల విగ్రహాలు చాలా బావుంటది. ఇంగ ఇప్పుడైతే ఇక్కడ నా పక్కనున్న ఇద్దరు మన సౌత్ వాళ్ళనమాట. ఈసారైతే అసలకి చాలా మందిరే వచ్చారు. భోజనాలు గూడా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బావున్నాయి. ఇంక భోజనాల్లోకైతే పూరి, వైట్ రైస్, ఇంకా 3 రకాల సబ్జీ, హల్వా చాలా బాగా అనిపిచ్చింది. కాసేపయితే ఇక వచ్చేటప్పుడు కొంచేపు అలా మందిర్‌లో కూర్చొని ఇంటికైతే వచ్చేసాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.